నమస్తే, టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇంకో వార్త. ఇదేంటంటే ఇది ఆలోచించదగ్గ విషయమా లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే ప్రజలే నిర్ణయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఏమైంది ఉందంటే ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల పేరుతోటి ఎక్కువ మొత్తం మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. కానీ పేరు మాత్రం మహిళది ఉంటుంది. మరి పెత్తానం ఎవరిది ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మహిళా రిజర్వేషన్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో 50% మాత్రము మహిళలకు రిజర్వ్డ్ అయినాయి. కానీ పెత్తానం ఎవరి చేతుల్లో ఉన్నది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లే ఇచ్చేసి పెత్తానం వేరే వాళ్ళు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓటింగ్ రోజు కూడా మహిళలే కీలకంగా మారుతారు. మరి పాలన మొదలైన తర్వాత వాళ్ళ వాటా ఎంత మొత్తంలో ఉంటుందో చూడాలి. మరి నిజంగా విగ్రహాలు లాగానే ఉంటారా, నిజంగా వాళ్ళు పెత్తందారిగా పురుషులతో సమానంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళు ఉంటారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పాలన మొదలైన తర్వాత ఆమె మాట ఎంతవరకు చెల్లుతుందో కూడా ఆలోచించుకోవాలి. మేయర్ కుర్చీ మాత్రం మహిళదే. కానీ నిర్ణయ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయో అంతు చుక్కనేటువంటి అవి ఉన్నాయి. వీళ్ళ మహిళా రిజర్వేషన్ సంఖ్యలు అయితే పెరుగుతాయి. కానీ నిజంగా ఆ శక్తి వాళ్ళ చేతిలోనే ఉంటుందా లేకపోతే వాళ్ళ భర్తల చేతిలోకో కుటుంబ సభ్యుల చేతిలోకి పోతా ఉన్నాయా చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి చూస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల పాలనలో మహిళలకు 50% రిజర్వేషన్ అమల్లో ఉంది. కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు మహిళలే ముందున్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఇది మహిళా సాధికారతగా చారిత్రాత్మక అడుగు అని చెప్పేసి ఎన్నికల హడావుడిగా తగ్గన రాజకీయ వేదికలు మరో ప్రశ్న నిలబడుతూ ఉన్నది. ఏమున్నదంటే మహిళా రిజర్వేషన్లు ఇచ్చినామే, మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చినాం, ఇక మేయర్లతో పాటు కౌన్సిలర్లు కూడా ఎక్కువ మంది మహిళలకి ఇచ్చినామని చెప్పేసి ఉపదండలు ఉపన్యాసాలే ఇస్తాను. నిజంగా ఆ శక్తి వాళ్ళ చేతిలోనే ఉంటుందా, వాళ్ళ భర్తల చేతిలోకి పోతుందా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి అంట. ఓటు కూడా వాళ్ళే కీలకంగా మారుతూ ఉన్నారు. కానీ ఆ ఓటును కీలకంగా మారిన తర్వాత అధికారం నిజంగా ఆమె చేతిలోనే ఉంటుందా లేకపోతే కుటుంబ సభ్యుల చేతిలోకి పోతుందా? గత మున్సిపల్ ఎన్నికల పాలన అనుభవాలు కూడా మనం చూస్తాం. చాలా మంది భార్యలను సర్పంచులుగానో కార్పొరేషన్ చైర్మన్లుగానో కౌన్సిలర్ని నిలబెట్టి అధికారంలో భర్తలు చెలాయిస్తారు. ఏందా నేనే సర్పంచ్ నేను చెప్పుకుంటాడు, నేనే కౌన్సిలర్ ఈయన చెప్పుకుంటాడు. మరి నేను చెప్పుకోవాల్సిన సందర్భం అంటే నేను కౌన్సిలర్ యొక్క భర్తను, నేను మేయర్ యొక్క భర్తను అని చెప్పుకోవాల్సిన సందర్భం పోయి నేనే ఉన్నా అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులు మాత్రం ఆయన కనసన్నలోనే పనిచేస్తుంటారు. మరి నిజంగా మనం చూసినాం, కోకొల్లో చూస్తా ఉన్నాం ఇలాంటి. మరి ఈసారి కూడా అట్నే ఉంటుందా, ఎట్లుంటుందో చూడాల్సిన విషయం అయితే ఆసన్నం అవుతా ఉన్నది. అభివృద్ధి పనుల కేటాయింపు, ఆర్థిక ఆమోదాలు, కాంట్రాక్టు వంటి అంశాలలో అధికారికంగా ఉన్నది మాత్రం మహిళా ప్రజాప్రతినిధులే. నిర్ణయాల వెనుక ప్రభావం మాత్రం వేరే చేతుల్లో లేదన్న వాస్తవం గతంలోనే బయటపడింది. గతంలో కూడా చూస్తాను. వాస్తవానికి ఏంటంటే అధికారికంగా ఎవరున్నారా, మేయర్ గారు, మహిళా గారు అని చెప్పేసి మన నిర్ణయాధికారం ఆమె చేతుల్లోనే ఉన్నదా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల చేతిలో ఉన్నదా? గతంలో చూస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మార్పు రావాలి. వాస్తవానికి ఎందుకంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కలిగి ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్లకు నిజంగా స్వతంత్రం రాజ్యాంగం కల్పించిన హక్కు, వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి, నిజంగా ఎవరు పోయినా కూడా వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కలిగి ఉండాలి. కానీ ఆ నిర్ణయాలంతా వాళ్ళ భర్తల చేతుల్లోనే కుటుంబ సభ్యుల నుంచి పోతాయి. అది గతంలో కూడా చూసినాం. ఈసారి కూడా మహిళా రిజర్వేషన్లు వస్తాయి, మహిళా మేయర్లు ఉంటారు, మహిళా కౌన్సిలర్లు ఉంటారు. ఆ నిర్ణయాలు మాత్రం ఎవరి చేతిలోనే ఉంటాయో చూడాలి. అధికారుల మీ దగ్గర కూడా మార్పు రావాలి. కౌన్సిలర్ భర్త వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీరు ఒక విషయాన్ని చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే నిర్ణయాలు ఎవరైతే సీటు పైన కూర్చుంటారో వాళ్ళని మీరు గౌరవించి వాళ్ళ నిర్ణయాలకు ఉండాలి తప్ప వాళ్ళ భర్తలు చెప్తానో వేరే వాళ్ళు చెప్తానో నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తున్నాం. గత ఎన్నికలలో మహిళలు ఓటు రాజకీయం ప్రభావితం చేసే స్థాయికి
చేరిందనేది తిరస్కరించిన నిజం. సంక్షేమ పథకాలు, పట్టు భద్రత, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలంటే మహిళా ఓటర్లతో ముందుకు వస్తారు. ఏంటంటే మా దగ్గర నీళ్ళు వస్తలేవు, ఆ బాధలని వాళ్ళకే తెలుస్తాయి. ఇక వాళ్ళు ఓటేసేది కూడా విజ్ఞతతో వేస్తారు కాబట్టి నిజంగా మహిళలు ఎక్కడైతే రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నారో వాళ్ళు నిర్ణయ అధికారాలు కూడా వాళ్ళ చేతిలోనే ఉండాలి అని చెప్పేసి అంటున్నాను. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మార్పులు జరగాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.